జన్యుపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆహ్, బాలులు ఇంకా చాలా మంది ఉన్నారు. బాబు కింద పడతా ఉండేవాడు. ముందుకు పడేవాడు. ఇవన్నీ పప్పు కట్టి అలా అవ్వేయి. అలా అని మేము బాబుని అలా చూస్తా వదిలేయలేము. తీసుకోలేకపోతున్నాను నా బాబు నా కళ్ళ ముందు. కనీసం తన పనులు తను చేసుకోగలిగితే చాలు. నాకు బాధ అనిపిస్తుంది సార్. ఎప్పుడు నన్ను ఇల్లు దిగురాడింది సార్. నా పాలను తీసుకుపోయి పిల్లల్ని బతికేమంటున్నా. ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది ఈ కండిషన్లో మనం చెప్పలేము. బాబు రోజు రోజుకు చాలా సన్నగా అయిపోయాడు. ఇప్పటికే కండరాల్లో కూడా మా బాబుకి డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ DMD అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ వచ్చింది. అశ్వర్థ కోసం కదిలిన హృదయాలు తప్పనిసరిగా ఈ నెంబర్కి కాంటాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తూ మా 9490992981 వన్స్ అగైన్ మళ్ళీ నోట్ చేసుకోండి. 9490992981. తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారినటువంటి షేవ్ పునర్విక అనేటువంటి అంశాన్ని చూసాం. సోషల్ మీడియాలో ప్రతి గుండె కదిలింది, ప్రతి ఒక్కరిని తట్టి లేపింది. అయితే పునర్వికను మళ్ళీ బతికించుకోవాలని 16 కోట్ల క్రౌడ్ ఫండింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా స్పందించినటువంటి పరిస్థితి చూసాం. అయితే అలాంటి టైప్ ఆఫ్ జన్యుపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి బాలులు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే కర్నూలు నగరంలో ఉన్నటువంటి వెంకటరమణ బాలాజీ నగర్లో అలాంటి DMD అంతకంటే అడ్వాన్స్కు సంబంధించినటువంటి వైరస్ జన్యుపరమైనటువంటి లోపంతో బాధపడుతున్నారు. ఆ ఇంజెక్షన్ వేయాలి అంటే 26 కోట్లు, అక్షరాల 26 కోట్లు ఆ వ్యాక్సిన్ వేస్తే తప్ప మళ్ళీ వీళ్ళు సాధారణమైనటువంటి పిల్లల్లాగా బతికేటువంటి అవకాశం లేదు. అయితే అశ్వర్థ్ యొక్క ఆయుష్ 15 ఏళ్ళు అంటున్నారు. అయితే దినదిన గండంగా గడుపుతున్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చూస్తూ కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మందిని అర్థించారు. ఒక సహాయం చేసేటువంటి వారు ముందుకు రావాలని చెప్పి 26 కోట్లు సమకూరాలంటే మాత్రం ఈ కుటుంబానికి అసాధారణమైనటువంటి అంశమే. అయితే మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ అబ్బాయి వయస్సు ఏంటి, అసలు ఏం జరిగింది? మా బాబు పేరు అశ్వర్థ్ గురుదత్త అండి. మా బాబుకి డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ DMD అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ వచ్చింది. ఈ జెనెటిక్ డిజార్డర్లో ఏమవుతానంటే మజిల్స్ అనేవి కంటిన్యూస్గా వీక్ అవుతా ఉంటాయి. సో దీనికి వచ్చేసి ఎల్విడిస్ జీన్ థెరపీ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ అవైలబుల్ ఉంది US లో. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 26 crores 26 కోట్లు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మేము వచ్చేసి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము. ఈ ఇంజెక్షన్ గురించి తెలిసిన వెంటనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ DMD గురించి తెలిసిన వెంటనే మేము ఏంది ఇంత పెద్దది వచ్చింది అనుకున్నాము. సరే దీనికి ఎలాగోలా ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేద్దాము అని అనుకున్నప్పుడే ఇంజెక్షన్ గురించి తెలిసింది. ఇంజెక్షన్ డాక్టర్ చెప్పారు, కానీ దాని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు అని చెప్పేసరికి మేము అసలు షాక్కి గురయ్యాము. అసలుకి ఇంత అమౌంట్ ఏంది, బాబుని కాపాడుకోవాలంటే ఇంత అమౌంట్ అని చాలా షాక్కి గురయ్యాము. కానీ ఎలాగైనా బాబుని కాపాడుకోవాలి. బాబు చూస్తా అలా ఏం చేయకుండా ఉండలేము మధ్యతరగతి. అంటే ఈ DMD లోపం ఉందని చెప్పి, జన్యుపరమైన లోపం ఉందని చెప్పి ఎప్పుడు గుర్తించారు, ఎలా గుర్తించారు, మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? అంటే బాబు వచ్చేసి చిన్నప్పటి నుంచి కొద్దిగా వీక్ గానే ఉన్నాయండి. అంటే లైక్ మైల్ స్టోన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కొద్దిగా డిలే అవుతూనే ఉన్నాయి. కూర్చొని లేయడానికి బాబు వచ్చేసి మోకాల సపోర్ట్ తీసుకున్నాడు. అది మేము చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాం డాక్టర్స్కి. ఏదైనా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడల్లా చెప్తున్నాం బాబు వీక్ ఉన్నాడు అని చెప్పేసి. కానీ డాక్టర్లు పెద్దగా సీరియస్గా ఏం తీసుకోలేదు. కానీ 3 ఏళ్ళ టైంలో ఏమైందంటే డాక్టర్కి ఇలా జనరల్ పీడియాట్రిషియన్కి చెప్పినప్పుడు
సార్ చూసి ఇది కొద్దిగా అబ్నార్మల్గా ఉంది అని ఇది పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్కి రెఫర్ చేశారు. అప్పుడు డాక్టర్ ఉండి కూర్చొని లేమన్నప్పుడు బాబు మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని లేయడం జరిగింది. అది ఒక గ్రోవర్ సైన్ అంట డిఎండికి. దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ సిబికే టెస్ట్లు, జెనెటిక్ టెస్ట్లు ఇవి చేపించి కన్ఫర్మ్ చేశారండి. మీరు చెప్పండి అమ్మా, మనం చూసాం చాలా ప్రాంతాల్లో బుజ్జి బుజ్జి ఏడుగులు, చిన్నారులు మన ఇంట్లో చూసినాం. మీ కళ్ళ ముందే చాలా మంది మీతో పాటు ఉన్నటువంటి పిల్లలను చూస్తున్నాం. ఈ అబ్బాయిలు లోపం ఉందని చెప్పి ఎలా గుర్తించారు? చిన్నప్పటి నుండి బాబు స్లోగా ఉండేవాడండి వేరే పిల్లల కంటే. బాబు కింద పడతా ఉండేవాడు, ముందుకు పడేవాడు. ఇవన్నీ పప్పు కట్టి అలా అవ్వేవి. డాక్టర్కి చెప్తే వెనక్కి పడితే సీరియస్ కానీ ఏం కాదులే అని అన్నారు. కానీ అది లాస్ట్ ఇయర్ ఏమైందంటే బాబుకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. వింటర్లో కోల్డ్ ఎక్కువైపోయి బ్రీతింగ్ ప్రాబ్లం ఎవ్రీ ఇయర్ అలానే ఉంది చిన్నప్పటి నుండి. లాస్ట్ ఇయర్ మాత్రం కొద్దిగా సివియర్ అయితే మందులు వాడాము. ఆ కోర్స్ వాడిన తర్వాత డాక్టర్లకి చెప్పాము, ఇలా బాబు మిగతా పిల్లల్లాగా ఆడుకోలేకపోతున్నాడండి, నడుస్తున్నాడు కానీ ఆడుకోలేకపోతున్నాడు అని చెప్తే ఒకసారి కూర్చొని లేవమన్నారు డాక్టర్. అప్పుడు అది గోవర్ సైన్ అని, అది డిఎండి సిమ్టమ్ అంట. అది చూడంగానే డాక్టర్ న్యూరాలజిస్ట్కి రాస్తే ఆ డాక్టర్ గారు జెనెటిక్ టెస్ట్ ఇవి చేయించి ఇంకా కన్ఫర్మ్ చేసేసారు ఇది డిఎండి అని. అంటే మనం చూసాం కదా, మీరు పార్క్ తీసుకెళ్ళినప్పుడు ఆట స్థలం ఇంకో చోటుకి తీసుకెళ్ళినప్పుడు అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మీ పిల్లవాడిని చూసిపోయి అంటే మేము చిన్నప్పుడు నార్మల్గా అందరూ ఒక రకంగా ఉండరు కదా, బాబు వయసు పెరిగే కొద్దికి నార్మల్ అయిపోతాడు అనుకున్నాం. కానీ మేము ఇది డిఎండి అని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెద్దది వస్తుంది. అది దాని కాస్ట్ ఇప్పుడు ఏయో లక్షల్లో ఉంటే ఒక మధ్య తరగతిగా మేము ఏదన్నా చేసి బాబుని కాపాడుకుంటాం. కానీ 26 కోట్లు అనేసరికి అది మా చేయి దాటిపోయింది. అలానే మేము బాబుని అలా చూస్తా వదిలేయలేము. అందుకే అందరూ ముందుకొచ్చి సహాయం చేసి, దాతలు కానీ గవర్నమెంట్ కానీ ఇష్యూని కన్సిడర్ చేసి బాబుని సేవ్ చేస్తారని అనుకుంటున్నామండి. అంటే మనం చూస్తున్నాం కదా, మీరు ఇప్పటికే 4-5 నెలల నుంచి లేకపోతే ఒక సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకు పబ్లిక్ ముందుకు రాలేని పరిస్థితి, మీ సమస్యను ఎక్స్పోజ్ చేయలేదు? అంటే బాబుది ఎక్కువ ఇష్యూ పబ్లిక్లోకి రీచ్ కాలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా రీసెంట్గా కొందరు అయినట్టు బాబుది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎక్కువ మందికి రీచ్ అయి ఉంటే, ఎక్కువ మంది బాబు ఇష్యూ తెలుసుంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఆ తెలిసిన వాళ్ళు దాదాపు హెల్ప్ చేశారు. ఆ అమౌంట్ పూల్ అయినాయి. కానీ ఆ 26 కోట్లు అనేది అది చాలా పెద్ద అమౌంట్. అది ఇంకా చాలా రీచ్ కావాలి బాబుకి ఇంజెక్షన్ చేయించాలని. అంటే ప్రభుత్వాలను ఏమైనా అర్థించారా? ఎవరినైనా కలిశారా? ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాన్ని? మేము లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, ఇంకా కొంతమంది ఎమ్మెల్యే ఎంపీస్కి ఇది లెటర్స్ అన్ని పెట్టామండి. 2-3 టైమ్స్ కూడా మీట్ అయ్యాము. అదే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇంకా మనం చూస్తున్నాం కదా పిల్లలు, మీరు ఎంతమంది పిల్లలు? ఇప్పుడు మీతో సెకండ్ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాబుకి ఇది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఇది కేవలం అబ్బాయిలకే వస్తుంది. ఇది లేడీస్ క్యారియర్గా ఉంటారు, అమ్మాయిలకి ఏం ఎఫెక్ట్ కాదు, అబ్బాయిలకు వస్తుంది. ఫస్ట్ బాబుకి చేయించిన తర్వాత సెకండ్ బాబుకి కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి మీకు అని డాక్టర్లు చెప్పేశారు. కానీ మీరు టెస్ట్ చేయిద్దాము 1 ఇయర్ తర్వాత అని చెప్పారు. బాబుకి ఇప్పుడు ఇంకా 1 ఇయర్ రీసెంట్గానే వచ్చినాయి. చిన్న బాబుకి కూడా టెస్ట్ చేయించాలి. మీరు ఇప్పటికే చూస్తున్నాం, అబ్బాయిని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని చెప్పి 15 ఏళ్ళ లోపు ఆ ఇంజెక్షన్ వేయించాలని చెప్పి చూస్తున్నాం. 4 years లోపు ఆ ఇంజెక్షన్ వేయించాలని చూస్తున్నారు. కానీ అనుకున్నటువంటి డబ్బు సమకూరడం లేదు, ప్రభుత్వాలు స్పందన సరిగా లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అనుకున్న అమౌంట్ రాకపోతే 8%. బాబుకి ఇప్పుడు నడకలో ఉన్నప్పుడే ఆ ఇంజెక్షన్ వేయించాలండి. వన్స్ నడక ఆగిపోయిన తర్వాత అది రివర్స్ చేయలేదు. ఆ కండిషన్ జరిగిన డ్యామేజ్ని మనం వెనక్కి తీసుకురాలేము. బాబుకి ఇప్పుడు ఇది కరెక్ట్ టైం. 4 years ఏజ్ రాగానే బాబుకి వేయిస్తే బాబుకి అంత డ్యామేజ్ అంతా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఆపగలం. ఇప్పుడు ఎప్పుడు ఏం జరిగిద్దో దీనికి టైం ఫ్రేమ్ అనేది డిఎండిలో చెప్పలేమంటండి. ఎందుకంటే బాబుకి ఇలాంటి పిల్లలకి ఫీవర్ వచ్చి హై టెంపరేచర్లో కాళ్ళు చచ్చిపడిపోవచ్చు. కింద పడినా కానీ ఫ్రాక్చర్లు అయిపోయి వీల్ చైర్కి వన్స్ వచ్చేసిందంటే ఈ ఇంజెక్షన్ మనం ఇప్పించలేము. ఇంకా ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది ఈ కండిషన్లో మనం చెప్పలేము. 4 yearsకి అయితే బాబుకి వేయించాలనేది డాక్టర్ చెప్పారు. అది వాకింగ్లో ఉన్నప్పుడే వేయించాలి. ఇంత తప్పన పడుతున్నా ఇంజెక్షన్ అమౌంట్ సమకూరుతుందో లేదనే ఒక సందిగ్ధత ఉంది. ఒకవేళ అది జరగకపోతే ఇంకా బాబుని మేము
ఏం చేయలేమండి. ఏం చేయలేం. స్టేజ్ అది నేను ఆ థాట్ గూడా నేను తీసుకోలేను. ఆ థాట్ గూడా నేను పాజిటివ్‌గానే ఉన్నాను. ఎక్కువ మంది రీచ్ అయితే ఖచ్చితంగా బాబు స్టోరీ ఇష్యూ తెలిస్తే చాలా మంది వచ్చి సపోర్ట్ చేస్తారని నేను ఇంకా ఆశిస్తున్నాను. ఏడాది నుంచి ఎదురు చూస్తా ఉన్నా. మీరు చూస్తున్నటువంటి దీనికి ఇంకా దగ్గరికి రాలేదు. మరి వస్తుందనే ఆశ ఉందా? ఇప్పుడు హోప్ వచ్చిందండి. ఇది సేవ్ పునర్విక చూసిన తర్వాత ఆ పాపని ఎలా అయితే ఎక్కువ మందికి తెలిసి ఆ పాప స్టోరీ ఎలా అయితే ఆ పాపని కాపాడారో బాబుని గూడా అలానే కాపాడతారని నేను ఆశిస్తున్నానండి. మీ కళ్ళ దాతలందరూ ముందే ఒక వచ్చి. తల్లిగా చూస్తున్నారు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. నడక కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. అసలు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకు ఈ బాబు అసలు ఈ డిసీజెస్ ఏంటి? ఇదేమన్నా కొత్త డిసీజా? మనకెందుకొచ్చింది? బాబు ఎందుకు అంత వీక్‌గున్నాడు? మన కళ్ళ ముందు ఎలా ఉన్నా గానీ మన కళ్ళ ముందుంటే బావుంటది. కానీ డాక్టర్లేమో ఎప్పుడేమైతదో తెలీదు డీఎండీలో. అది ఒక తల్లిగా నేను తీసుకోలేకపోతున్నాను. నా బాబు నా కళ్ళ ముందు కనీసం తన పనులు తను చేసుకోగలిగితే చాలు. ఆ నిధిలోనే ఉన్నాను నేను. అదైతే నేను ఇంజెక్షన్ ఇస్తే బాబు మజిల్ డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది. నార్మల్ అయిపోతాడని నేను ఆశిస్తున్నాను బాబు. సో చెప్పండి. మీ బాబు ఇప్పుడున్న పరిస్థితి నడుస్తా ఉంది. Hmm. ఒకవేళ ఇంజెక్షన్ ఇన్ టైంలో వేయకపోతే మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఏమో కానీ నేను అలా అనుకోవట్లేదండి. మా బాబుని ఎట్లయితే పునర్వికని ఎలా అయితే సేవ్ చేస్తారో ఇప్పుడున్న ప్రెసిడెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో మానవతా దృక్పథం ఉంది. అందరు కలిసి ముందరకు వచ్చి హెల్ప్ చేయడానికి కూడా చాలా ప్రయత్నిస్తున్నారు అనేది నాకు చాలా మంచి నమ్మకాన్ని అయితే కుదిర్చింది. సో ఇది జనాల్లోకి ఎలాగైనా తీసుకెళ్తే జనాలు ముందరకు వచ్చి బాబుని ఎలాగైనా కాపాడతారనే నమ్మకం అయితే నాకు ఉందండి. జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే బాబుని ఎలాగైనా జనాలు కాపాడగలుగుతారని చెప్పేసి నాకు ఆ హోప్తో నేను ముందరికి వెళ్తున్నా అండి. వేరే ఆలోచించట్లేదు ప్రజెంట్ నేను. మీరు చెప్పండి అమ్మా, మీ మనవడు చూస్తే ఏమనిపిస్తుంది? నాకు బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు నిన్నే దిగులుపడింది సార్. దేవునికి ఎప్పుడు పూజ చేస్తుంటా. దేవుడు నన్ను తీసుకుపోయిన పిల్లోని బతికేమంటాడు. నా పానం తీసుకుపోయి పిల్లోని బతికించే స్వామి దేవుడు అనుకుంటున్నాను. మా ఎన్నాళ్ళు బతుకుతాము స్వామి. దేవుడు ఎన్నాళ్ళు బతుకుతాము. మాకు 60 ఏళ్ళు వచ్చి ఇంకా ఏం బతికి ఏం లాభము. పిల్లోని బతికించే స్వామి. నా పానం తీసుకుపోయినా సరే నాకు అంత బాధలు వచ్చింది. పిల్లోని గెలిచింటే నా పానం తీసుకుపోయి పిల్లోని బతికేమంటున్నా. ఎన్నాళ్ళు బతుకుతాము మనం బతికి ఏం ఉద్ధరించాము అని అనిపించట్లేదు సార్. ఒక చిన్న పిల్లోడు 100 ఏళ్ళు బతికే పిల్లోడు. అందుకు బాధలు వచ్చంట. రోజు పూజ చేస్తుంట పిల్లోని బతికే స్వామి. రికవరీ అయితే నమ్మకం ఉంది అవుతాదని అనుకుంటున్నా స్వామి. పిల్లోడు దేవుడు ఎవరికో కళ్ళ తెచ్చారని నేను అనుకుంటున్నాను. అందరూ అట్టనే ఉండరు కదా, ఎవరో ఒకరు కనికరించారని అనిపించింది. అంత దేవుని మాత్యంగా ఇంకా దేవుడే కాపాడాల. అందరూ దయదర్చే ప్రజలల్లా దయదర్చేది. తలా 1 రూపాయి వేసుకున్నా గానీ పిల్లోడు రచించుతాను. ఇంత దేశం మీద తలా 1 రూపాయి వేసుకున్నా అని బతుకుతారు సార్. తలా 1 రూపాయి వేసుకున్నా కానీ పిల్లోని రచించచ్చు. ఈ ప్రభుత్వానికి ఏం అడగాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం అడగాలనుకుంటున్నారు? పిల్లోని కాపాడమని అడుగుతున్నాం సార్. పిల్లోని కాపాడితే చాలు. మాకేమొద్దు, మాకు డబ్బులు ఏం అవసరం లే. ఏదన్నా ఎట్టనైనా కానీ బ్యాంక్ నుంచో ఎట్టనన్నా వాళ్ళు చంద్రబాబు ఉంటాడు కదా, వాళ్ళ బ్యాంక్ నుంచి పోతుంటాయి కదా, అట్లా రచించినా చాలు. మాకు చేతికి డబ్బులు రావాలని కాదు, పిల్లోని రచించచ్చు చాలు అని కోరుకుంటున్నా. మీరు చెప్పండి పెద్ద కొడుకులు వారసులు. ఈరోజు మీ మనవడు ఇంకో మనవడి పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్తున్నారు. పిల్లోని పరిస్థితి అదే దీనికి ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి సహాయం పొందాలనే ఉద్దేశంతో. ఎందుకంటే బాబు రోజుకు చాలా సన్నగా అయిపోయినాడు. ఇప్పటికే కండరాల్లో కూడా
అది అందరు కలిసి పునర్వికలాగా అందరు సహాయం చేయాలని అది విషయం. అంటే ఒక జనరేషన్ ఆగిపోయే ప్రమాదంలో పడింది కదా, ఖచ్చితంగా ఏమనుకో ఇప్పుడు మీ ఇక్కడితో ఆగిపోతుంది. అదే సార్, ఆ విధంగానే మేము ఏ జనరేషన్ అని కాదు, ముందు ఈ పాపని రక్షించాలనేది తప్ప వేరే ఆలోచన లేదు సార్. ముఖ్యంగా జనరేషన్ అనేది అందరి వల్ల రక్షించబడతాడని నేను కోరుకుంటున్నా. రక్షించబడతాడు కూడా, మాకు ఆ హోప్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే చేస్తామంటున్నారు, నెరవేరుతా అనుకుంటున్నాం. లోకేష్ గారిని కలిసడం జరిగింది, అట్లాగే నాదెండ్ల మనోహర్ గారిని కలిసినాము. చేద్దామంటున్నారు కానీ వాళ్ళు ఉండే బిజీకి మా అబ్బాయికి సెట్ అవ్వలేదు. అట్లాగే ప్రజలందరూ కూడా మీలాంటి మీడియా ద్వారా కూడా అందరికి తెలిసినప్పుడు మాకు అవకాశం రావడానికి అవకాశం. ఇంట్లో అల్లరి చేస్తూ పరిగెత్తు ఉండేటువంటి పిల్లల్ని చూస్తే చాలా ఆనందపడతారు అవతాతలు. కానీ మీ పిల్లల్ని చూస్తే అదే బయట ఎక్కడ చూసినా గానీ పిల్లలందరూ పరిగెత్తుకుంటా ఆడుకుంటా అందరితో హ్యాపీగా ఉంటారు. మా బాబుని చూస్తే మాత్రం మాకు ఇంకా ఇదిగా ఉంటుంది, అది చెప్పలేనంత బాధగా ఉంటుంది. ప్రతిరోజు వేదనతోనే ఉన్నాం, ఆ విధంగా చాలా బాధపడుతూనే ఉన్నాం. అది బాబుని చూసినప్పుడల్లా మా బాధంగా ఇదిగా చూడ్డానికి పోతాను. నేను హైదరాబాద్ ఉంటారు, ఉద్యోగరీత్యా ఉండాల్సిన పరిస్థితి. అది మానుకున్నారంటే బాబు కోసం తిరగడానికి కొన్ని ఇబ్బందులుగా, అన్నింటికి ఇబ్బంది. హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా చేస్తున్నాను సార్. అదే ఆధారం మాకు, బాబుకు, పిల్లలకు, అందరికి. సరే, ఆ విధంగా ఈ సమాజానికి ఈ ప్రభుత్వాలకి మీరు ఏమడగదలుచుకున్నారు? మా బాబును రక్షించమని మెయిన్ గా అందరు కలిసి చెరొక చేయి ఇట్లా మంచిగా చేయుతనిచ్చిన అంటే బాబు సక్సెస్ అవుతాడు అని. అసలు ఎట్లా ఉన్నాడు సార్ బాబు పుట్టినప్పుడు కానీ మళ్ళా కానీ. ఇప్పుడు రోజు రోజుకు సన్నగా అయిపోవడం, రోజు రోజు కండరాలకు క్షీణించడం. అది విత్ ఇన్ 4 years లోపల ఆ యొక్క మెడిసిన్ యూజ్ చేసినారంటే బాబుని రికవర్ చేయడానికి ఉంటుంది. లేదంగా రోజు రోజుకు క్షీణిస్తూ లాస్ట్కు వీల్ చైర్, ఆ తర్వాత లైఫ్ అనేది ఇబ్బందిగా మారుతుంది. అంతలోపల నేను కూడా పోయాను బాబుతో పాటే, బెంగళూరు, హైదరాబాద్ అంతా తిరిగాను. తిరిగిన చోటల్లో వాళ్ళు చెప్పేసరికి మేము అక్కడే కుప్పకూలిపోయినాం సార్. సరే ఏదన్నా కానీ అందరితో ఇది చేసి మీడియా ద్వారా కానీ, అన్ని రకాలుగా మీలాంటి మీడియా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ ఈ విధంగా ఇది చేస్తూ క్రౌడ్ ఫండింగ్ అన్ని రకాలు ట్రై చేసినా కానీ అమౌంట్ మాకు చేరడం లేదు. దరిదాపుల్లో కాదు, కొద్ది మాత్రం వచ్చింది. కేవలం 39 లక్షలు అయింది. ఇప్పటి నుంచి చాలా స్పీడ్గా పోవాలనే ఉద్దేశంతో అందరి సహకారం కోరుతూ చేసి తిరుగుతూ ఉన్నాం సార్. మనం చూస్తూ ఉన్నాము, అశ్వర్ధ ఆయుష్ ప్రమాదంలో పడింది. అయితే క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి 39 లక్షలు మాత్రమే సమకూర్చాయి. షేవ్ పునర్వికను ఎలాగైతే సేవ్ చేసుకున్నారో తమ మనవడు 50 ఏళ్ల అబ్బాయి బతికించండి, జీవనం ఇవ్వండి, అందరూ ఆదరించండి, సహాయం చేయండి అని క్రౌడ్ ఫండింగ్ కోసం అడుగుతున్నటువంటి ఈ అశ్వర్ధ కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క హృదయం కదలాల్సినటువంటి బాధ్యత ఉంది. అశ్వర్ధ కోసం కదిలిన హృదయాలు తప్పనిసరిగా ఈ నెంబర్కి కాంటాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తూ 9490992981. వన్స్ అగైన్ మళ్ళీ నోట్ చేసుకోండి, 9490992981. ఇంకో నెంబర్ సేవ్ చేసుకోండి, 9700365341. వన్స్ అగైన్ మళ్ళీ ఫీడ్ చేసుకోండి, 9700365341. ఈ 2 నెంబర్లకి కాంటాక్ట్ కండి. ఆ తల్లిదండ్రులు మీకు అందుబాటులోకి వస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫోన్పే, గూగుల్ పే లేరు, మీరు సహాయం చేయండి. ఆ పసిగుండెను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే డెడ్ లైన్, బాగా గుర్తుపెట్టుకోండి. 4 నెలల లోపు ఇంజెక్షన్ వేయాలి. 4 ఏళ్ళు దాటేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే 3 నెలల 8 నెలలు, ఇంకా మిగిలింది 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లో ఆ 26 కోట్లకు సంబంధించినటువంటి ఇంజెక్షన్ వేయకపోతే అశ్వర్ధ యొక్క ఆయుష్ ప్రమాదంలో పడబోతుంది. సో ప్రతి ఒక్కరు కదలాలి, ఈ అబ్బాయిని కాపాడాలి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.